కాదు, మానవీయపరమైన అంశంగా ఉంటుంది. అంటే పేదల జోలికి వెళ్ళనంత వరకు హైడ్రా ఆపరేషన్కి మీరు సపోర్ట్గానే ఉన్నారు. 100% అండి. ఇప్పుడు నేనే కాదు, ఎవరైనా ఉండాలి కదా. నేను అనేది పేదల జోలికి వెళితే ఒకవేళ మీ సపోర్ట్ కోరితే పేదలంతా, నేను ఆల్రెడీ వెళ్ళి మాట్లాడాను కదా. నేను సపోర్ట్ కోరితే కాదు, నన్ను కోరకపోయినా మాట్లాడతాం. పేదలు వచ్చి నన్ను కోరాల్సిన అవసరం లేదు. నేనేమి ఆకాశంలో ఉన్నాను కదా, భూమి మీద ఉన్నాను. నన్ను ఏ పేదవాళ్ళు వచ్చి కోరారు? నిన్న నా దృష్టికి రావడంతో నేను హైడ్రా కమిషనర్తో మాట్లాడి మేము ఇంటర్వ్యూని అయ్యాం కూడా. మీరు నాకు తెలిసినంత వరకు సాయంత్రం వరకు మిమ్మల్ని లేదు కూల్చమని హామీ కూడా ఇచ్చారని కూడా వాళ్ళు మళ్ళీ నాకు ఫోన్ చేసి చెప్పారు. సార్ కూల్చమని అంటున్నారు ఇప్పుడు అని. సో ఇప్పుడేమి తొలగించాం, ఓన్లీ మార్కింగ్ పెట్టుకుంటున్నాం అని చెప్తున్నారని కూడా. అందువల్ల వెంటనే మాట్లాడాము. ఎందుకు ఊరుకుంటామంటే ఖచ్చితంగా పేదవాళ్ళ విషయంలో ఎవరో పిలవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ కోసం మేము ధర్నా చౌక్లో ధర్నా చేసాం. ఎవరికొరకు చేసాం? వాళ్ళందరూ వచ్చి నన్ను అడిగారా, పేదవాళ్ళందరూ వచ్చి. సో వాళ్ళు ఆర్గనైజర్స్ ఇన్ఫామ్ ఇచ్చేస్తే వెళ్ళగలేదు. ఇన్ఫామ్ కూడా చేయాల్సిన అవసరం లేదు. సమాచారం ఉంటే నేను టీవీలో చూశాను. టీవీలో చూసి తెలుసుకోవడం మొదలుపెట్టాను. ఈలోగా హరగోపాల్ సార్ ఆయన కూడా నాలాగనే ఆయనకు ఎవరో ఫోన్ చేసి చెప్పారు. నాకని నేను టీవీలో చూసి నాకు చేసేవారు హరగోపాల్ సార్ కూడా ఫోన్ చేశారు. సార్ నేను కూడా చూస్తున్నాను సార్, మరి నేను మాట్లాడతానని చెప్పి హైడ్రా కమిషనర్తో మాట్లాడాం. సార్ కూడా మాట్లాడారు కావాల్సిన వాళ్ళతో. ఇంటర్వ్యూని అయ్యాం. ఎందుకు ఊరుకుంటామండి? అందువల్ల ఎప్పుడైనా హైడ్రా అయినా ఏదైనా సమాజంలో సంపన్న వర్గాల పట్ల పేదల పట్ల ఒకే రకమైన కఠిన వైఖరి ఉండకూడదు. అది ప్రజాస్వామ్యం అనిపించుకోదు. సో సంపన్న వర్గం నీకు పేద వర్గాల మధ్య ఒకే రకమైన వైఖరి ఎలా ఉంటుంది చెప్పండి? ఒక కారు కేసే ఫైన్, సైకిల్ కేసే ఫైన్ ఒకటే ఉంటుందా? నువ్వు నాన్ పార్కింగ్ ఏరియాలో కారు పెడతావు, నాన్ పార్కింగ్ ఏరియాలో కారు పెట్టినప్పుడు 1000 రూపాయలు ఫైన్ వేస్తావు, సైకిల్ పెట్టినప్పుడు 1000 రూపాయలు ఫైన్ వేస్తావు. అన్యాయం కదా. సైకిల్ పెట్టినప్పుడు 50 రూపాయలు ఫైన్ అయ్యి సైకిల్ కూడా పెట్టకూడదు పార్కింగ్ ఏరియాలో, ఒప్పుకుంటాను నేను. లేదు చూసి చూడనట్టు సైకిలే కదా, పోనీ పెట్టాడు 25 రూపాయలు ఫైన్ అయ్యి. నువ్వు 20-30 లక్షల కోటి రూపాయల కారు ఉంటుంది, బెంజ్ కారు, బిఎండబ్ల్యూ కారు. ఆ కారు నాన్ పార్కింగ్ ఏరియాలో పెడితే నువ్వు 2000 ఫైన్ వేస్తావు. నేను ఒక చిన్న స్కూటర్ పెట్టుకుంటాడు ఎవడో పేదవాడు వచ్చి అక్కడ. ఇవాళ స్కూటర్ పేదవాళ్ళు కూడా ఉంటున్నారు కదా, స్కూటర్ కూడా నేను 2000 ఫైన్ వేస్తాను. న్యాయం అది సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధం కదా అది. సో అందరికీ న్యాయం ఒకటే కావచ్చు, కానీ న్యాయాన్ని అప్లై చేసే పద్ధతిలో ఉంటుంది కదా. ఇక బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అలాగే ఎంపీ పదవికి రాజ్యసభ సభ్యత్వాన్ని కూడా రిజైన్ చేసిన తర్వాత బీసీ ఉద్యమాన్ని బలోపేతం చేస్తామని చెప్తూ ఉన్నారు సార్. బీసీ ఉద్యమం బలోపేతం కోసమే తన పదవికి రాజీనామా చేశానని కూడా క్లారిటీ ఇచ్చారు. తెలంగాణ కాంగ్రెస్లో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వాలి అని చెప్పి కాంగ్రెస్ నాయకులు మల్లు రవి, విహెచ్ లాంటి వాళ్ళు కూడా ఆర్ కృష్ణయ్యను కలిసి ప్రపోజల్ పెట్టారు. కానీ ప్రస్తుతానికి ఆయన బీసీ ఉద్యమాన్ని బలోపేతం చేస్తాను అంటూ ఉన్నారు. తెలంగాణలో బీసీల పార్టీకి అవకాశం ఉందా?